నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. బ్యూటిఫుల్ సారీస్ అయితే కనుక మీషో నుంచి పర్చేజ్ చేసి మంచి ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ని అయితే షేర్ చేయడానికి ఈ వీడియోలోకి మీకు డిఫరెంట్ సారీస్ని తీసుకొచ్చాను. వీటన్నిటి లింక్స్ జస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే శారీ పర్చేజింగ్లోకి వెళ్ళిపోయేలాగా అయితే కనుక లింక్స్ అనేది నేను కొనుక్కున్న వెండర్ నుంచి అయితే కనుక ఇచ్చున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మంచి సారీస్ అయితే కనుక ఉన్నాయి. అండ్ నేను కట్టుకున్న సారీ మీరు గుర్తుపట్టే ఉంటారు. రీసెంట్గా మనం అయితే కనుక మీషో సారీస్ ఇచ్చాం కదా, జార్జెట్ సారీస్ పైన. అందులో నుంచి నేను మీషోలో నుంచి పర్చేస్ చేశాను. ఈ సారీ లింక్ కూడా కలిపి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. తప్పకుండా చెక్ చేయండి. కావాలనుకునేవారు మీరు కూడా పర్చేస్ అనేది చేసుకోవచ్చు. చాలా బాగుంది సారీ. చక్కని మెత్తని మెటీరియల్, అంటే లైక్ వేసుకున్నా కూడా కంఫర్ట్ తెలుస్తుంది అనమాట. అండ్ మంచి బ్రైట్ మిర్చి రెడ్ ఉంది కాబట్టి ఎవరు వేసుకున్నా కూడా చక్కగా బ్రైట్ లుక్ పైన అయితే కనుక మనకి ఫేస్కి అనేది మంచి గ్లో తీసుకొస్తుందండి. ఈరోజు నేను చూపించబోయే మిగిలిన అన్ని శారీస్ కూడా మనకైతే కనుక చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ పైన ఉండబోతున్నాయి. వీటన్నిటిని కూడా వన్ బై వన్ షేర్ చేద్దాము. తప్పకుండా మీకు నచ్చబోయే కలెక్షన్సే ఉన్నాయండి. మన ఫస్ట్ శారీ అండి. నిజంగా చెప్పాలంటే దీనిలో ఆర్డర్ పెట్టే ముందు 1కి 4 సార్లు అన్ని శారీస్ని ఓపెన్ చేసి చూశాను అనమాట. అంత బాగున్నాయి కలర్స్ అయితే. 2-3 కలర్స్ ఏమో 900 రేంజ్లో ఉన్నాయి. 2-3 కలర్స్ వచ్చేసి మనకి 1050 ఆర్ 1090లో చూపించిందా, 1110 అట్లా చూపించిందండి. 1110 అనుకుంటా. ఐ మీన్ కలర్ కాంబినేషన్కి ఉన్న క్రేజ్ బట్టి ఇంకొక 20 రూపాయలు అయితే కనుక ఆ మిగిలిన 3 కలర్స్కి పెంచారనమాట. ఇది వచ్చేసి నాకు మెహందీ గ్రీనిష్ కాంబినేషన్ పైన క్రష్డ్ మెటీరియల్లో ఇట్లా ఫ్లోరల్ కాన్సెప్ట్లో అయితే కనుక దీనికి వచ్చినటువంటి ఈ బ్లౌజ్ పీస్తో కలిపిన ఈ సెట్ నాకు చాలా బాగా అనిపించిందండి. నిజంగా చెప్పాలంటే దీనిలో ఉన్న అన్ని కలర్స్ని కూడా మెచ్చుకోవచ్చు. మంచి కలర్స్ ఉన్నాయి. మీకు ఏ కలర్ సూట్ అవుతుంది అనుకుంటే ఆ కలర్ తీసుకోండి. నా దగ్గర ఇది లేదు, సో కొంచెం కొత్తగా కూడా ఉంది అనేసి అయితే కనుక నేను దీన్ని తెప్పించాను. ఇట్లాంటి సారీస్తో బెనిఫిట్ ఏంటంటే కొంచెం హెల్దీ పర్సనాలిటీ ఉన్నవారు కూడా సన్నగా కనబడతారండి. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓపెన్ చేద్దాము. ఇంకా ఎక్కువ మాట్లాడకుండా దీని గురించి డీటెయిల్స్ అయితే చూస్తూ మాట్లాడదాము. అండ్ బ్లౌజ్ ఒకసారి అయితే కనుక నేను లాస్ట్కి షేర్ చేస్తా. ఫస్ట్ అయితే శారీ ఓపెన్ చేద్దామండి. ఒకసారి క్లోజప్ లుక్లో అయితే కనుక మీరు ఆ క్రష్డ్ తెలుస్తుందని అనుకుంటున్నా. కెమెరాకి కొంచెం క్రషీ మెటీరియల్స్ ఇప్పుడు బాగా జిమ్మిచ్చు నడుస్తున్నాయి కదా, అలాంటి రిలేటెడ్లోనే మనకైతే కనుక ఈ శారీ అనేది అలా వచ్చిందనమాట. అండ్ ఈ లెంత్ కూడా ఉందండి. చక్కగా మంచి హైట్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా కట్టుకోవచ్చు. కొన్ని శారీస్ ఏంటంటే ఈ హైట్ తక్కువ ఉంటే వెనక కాళ్ళు కనపడుతూ ఉంటాయి. శారీ నచ్చుతుంది కానీ కట్టుకోలేము. సో అలాంటి ప్రాబ్లం ఈ శారీకి లేదండి. అండ్ చక్కగా మనకైతే కనుక మంచి నైస్ బార్డర్ కూడా దీనికైతే లేస్ స్టిచ్చింగ్తో వచ్చింది. శారీ అయితే కనుక మనం చూడబోతున్నాం ఇప్పుడు పళ్ళు దగ్గర నుంచి అండి. అంటే 4 సైడ్స్ బార్డర్గా అయితే కనుక మనకి ఈ లేస్ వర్క్ వచ్చినటువంటి ఈ బార్డర్నే మనకైతే కంటిన్యూ చేసి ఇచ్చారు. శారీ లెంత్ చూసి ఒకసారి బ్లౌజ్కి వెళ్దామండి. ఈ మొత్తం అంతా కూడా శారీ లెంత్ ఇలా వచ్చేసింది. చెంగు దగ్గర అయితే కనుక కాస్త మాట అయితే మనకి ఎలాగో ఒక టర్న్ వర్క్ అవసరం పడదు కదా, అలా అయితే కనుక ఇచ్చున్నారనమాట. మంచి కాన్సెప్ట్ అండి. యాక్చువల్గా దీనిలో ఉన్న కలర్స్తో ఈ సింపుల్గా అయితే కనుక వచ్చింది. శారీ క్వాలిటీ విషయానికి వస్తే మనకి ఇది జిమ్మిచూ రిలేటెడ్ శారీ అండి. క్వాలిటీ అయితే కనుక లిటిల్ బిట్ మనకి షైన్ కూడా ఉంది. మీకు ఎలా చెప్తున్నానంటే బ్యాక్ సైడ్ కొంచెం తక్కువ ఉంది, కానీ ఫ్రంట్కి వచ్చేపటికైతే కనుక మంచి షైనీ అవుతుంది అనమాట. లైక్ ఆఫ్టర్నూన్లో సన్లైట్కి కట్టుకున్నా కూడా కొంచెం చమక్ అనేలాగా ఉంది. అదేదో మళ్ళీ భయంకరమైన చమక్ కాదు, డీసెంట్ చమకే. అండ్ ఒకసారి అయితే కనుక శారీ నేను వేసి కూడా చూపెడతానండి. ఈ పైన పార్ట్కి వచ్చి అయితే కనుక ఇట్లా మనకి లేస్తో అయితే కనుక వచ్చిందనమాట. సో చూడండి, శారీ సింపుల్గా ఉంది. స్టెప్స్ పెట్టి కట్టుకున్నా కూడా బాగుంటుంది. ఆఫీస్ వేర్కి అన్నిటికీ కూడా చాలా చక్కగా ఉంటుందండి. క్లాసీ లుక్ యంగ్స్టర్స్కి కూడా చాలా బాగుంటుందండి. సో కంప్లీట్గా అయితే కనుక మనకి ఇది డిఫరెంట్ కలర్స్తో అయితే కనుక వచ్చింది. సేమ్ వెండర్ త్రూ నేను మీకు లింక్ ఇచ్చానండి. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ బట్టి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఈ కలర్ లేదు కాబట్టి నేను పర్చేజ్ చేశానండి. ఇకపోతే దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ గురించి కూడా చూద్దాము. ఇది వచ్చేసి అయితే కనుక ఇట్లా మనకి లోటస్ డిజైన్ పైన అయితే కనుక మనకి 80 సెంటీమీటర్ బ్లౌజ్తో అయితే కనుక వచ్చింది. అయితే దీనిలో ఉన్న ఇంకొక బెనిఫిట్ నేను చెప్తానండి. ఇప్పుడు దీనికి ఎలాగా బ్లౌజ్ రిలేటెడ్గా ఏది లేదు కాబట్టి ఇట్లా మీరు కాంట్రాస్ట్ కాంబినేషన్స్లో డిఫరెంట్ బ్లౌజెస్తో కూడా ఈ శారీని సెట్ చేసుకోవచ్చు. అలాగే దీనిలో కూడా మనం మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్లో కూడా వేరే కలర్ ప్లెయిన్ శారీస్ కూడా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయించుకుంటే డిఫరెంట్ శారీస్కి కూడా మనం అయితే కనుక సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. సో ఒకసారి ఈ రెండు మనం కలిపి తీసుకున్నామంటే కూడా విడివిడిగా డివైడ్ చేసి కూడా చాలాసార్లు అయితే కనుక వేసుకుని స్టైల్ చేయొచ్చు. సో పైసా వసూలు శారీ. సో ఇవన్నీ వెతకడానికి నిజంగా చాలా టైం పడుతుందండి. అన్నిటినీ కూడా వెతికి ఎక్కడున్నాయి, ఏవి బాగున్నాయి, ఏవి మంచిగా ఉన్నాయి, ఏ వెంట దగ్గర తక్కువ ఉన్నాయని మేము కూడా చాలా సెర్చ్ చేస్తాము. తప్పకుండా వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేయండి. తప్పకుండా వారు కూడా పర్చేస్ చేసుకుంటారు ట్రెండింగ్ కలెక్షన్స్ అన్నిటినీ కూడా.
మీషో త్రూ క్యాష్ ఆన్ డెలివరీ రిటర్న్ ఫెసిలిటీ అలాగే ఉంది. అట్ ద సేమ్ టైం మెయిన్ క్వాలిటీ బాగుంటేనే నేను మీ వరకు తీసుకొస్తాను కాబట్టి హ్యాపీగా మీరు కూడా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సారీకి వెళ్దాం. మోస్ట్ ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్లో, ఆన్లైన్లో, మార్కెట్లో, మీషోలో కూడా ఈ సారీ అవైలబుల్గా ఉంది డిఫరెంట్ కలర్స్ పైన. అట్ ద సేమ్ టైం మార్కెట్ ప్రైస్ కన్నా కూడా మనకైతే కనుక బెస్ట్ ప్రైస్లోనే దొరుకుతుందని చెప్తానండి. దీనిలో కూడా నేను కలర్స్ చాలా ఆలోచించాను. యాక్చువల్గా నాకు ఎల్లో కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. సరే మళ్ళీ ఎల్లో కాకుండా ఈ పింక్ తీసుకున్నాను. వచ్చిన తర్వాత నేను నిజంగా హ్యాపీ అయ్యానండి. బికాజ్ ఈ పింక్ ఏదైతే ఉందో భలే ఉందండి. బ్రైట్ పింక్, రెగ్యులర్గా వచ్చే పింక్ కాదు, ఇది ఒకలాంటి డిఫరెంట్ షేడ్ అనమాట. సో చాలా బాగుంది. జార్జెట్ శారీలో ఎవరైనా కానీ లైక్ ప్లెయిన్ కలర్ శారీస్ కోసం చూస్తుంటాం కనుక హైలీ రికమెండెడ్ అండి. ఫ్యాబ్రిక్ వైజ్గా, కలర్స్ వైజ్గా. దీనికి వచ్చేసి మనకైతే కనుక ఈ థ్రెడ్ వర్క్ మనకైతే కనుక అవుట్లైన్ కట్ వర్క్ లాగా దీన్ని హైలైట్ చేస్తూ ఇచ్చారండి. ఒకసారి అయితే కనుక ఓపెన్ చేద్దాము సారీ. అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అయితే కనుక మనకి ఇట్లాగా సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్తో దీన్ని హైలైట్ చేశారనమాట. సేమ్ కలర్ కాంబినేషన్ దీనికి. ఇది కూడా మనం వేరే శారీస్ మీద కూడా సెట్ చేయొచ్చు. దీన్ని కూడా వేరే బ్లౌజెస్ కూడా శారీని సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అండి. 80 సెంటీమీటర్స్ వరకు అయితే కనుక మనకి ఈ బ్లౌజ్ అయితే కనుక వచ్చిందనమాట. ఇలా మల్టీ కలర్ అవుట్లైన్ సీక్వెన్స్తో అయితే కనుక హైలైట్ చేశారండి, గోల్డ్ సీక్వెన్స్తో. సో చూడండి, మీరు వేరే కాంబినేషన్స్ కూడా సెట్ చేసుకుని కూడా బ్లౌజ్ అయితే వన్స్ స్టిచ్చింగ్ చేయించుకుని పెట్టుకుంటే కనుక తప్పకుండా కట్టుకోవచ్చు. శారీ ఒకసారి ఓపెన్ చేద్దామండి. మీకు నచ్చిన కలర్ని అయితే కనుక డెఫినెట్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఫ్యాబ్రిక్ గురించి అసలు డౌటే లేదు మీకైతే కనుక. నేను తీసుకున్న వెండర్ నుంచే పెడతానండి. చాలామంది కామెంట్ ఇదే పెడతారు, మీరు తీసుకున్నట్టుగా మాకు రావు లైక్ అలాగా. అట్లేం లేదండి. నేను తీసుకున్న వెండర్స్ నుంచే ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా వరకు అయితే కనుక ఈ కామెంట్ పర్టికులర్గా ఆగిపోయింది. కాబట్టి లింక్ మీద క్లిక్ చేసుకుని సేమ్ కొనుక్కొని మీకు కూడా 100% సేమ్ వస్తుందండి. ఇదైతే కనుక కట్టు చెంగు పార్ట్ నుంచి మనం కంప్లీట్ సారీని అయితే కనుక చూస్తూ వెళ్తున్నాము. ఇది వచ్చేసి కట్టు చెంగు దగ్గర నుంచి అయితే కనుక మనకి ఇది స్టార్ట్ అయింది. ఈ థ్రెడ్ వర్క్తో వచ్చినటువంటి ఈ కట్ వర్క్ ఏదైతే వచ్చిందో ఇదైతే కనుక స్టార్ట్ అయింది. ఎంత మంచి బ్రైట్ పింక్ అంటేనండి అసలు వేసి కట్టే మాత్రం సూపర్ లుక్ ఉండాల్సిందే, అందులో ఏం డౌట్ లేదండి. దీనికి మాత్రం చాలా బాగుంది. కలర్స్ అన్నీ బాగున్నాయండి దీనిలో. ఎల్లో పింక్ నేను చాలాసేపు ఆలోచించాను అనమాట యాక్చువల్గా. సరే పింక్కి వెళ్దాం అనేసి మళ్ళీ నేను పింక్ పెట్టేసుకున్న ఆర్డర్. సారీ లుక్ అయితే ఎట్లా ఉంది, ఎనీ స్కిన్ టోన్ అట్లా సెట్ అయిపోవాల్సిందే, ఎనీ ఏజ్ గ్రూప్ పక్కా. ఈ ఏజ్తో లిమిటెడ్ లేదండి సారీకి అయితే కనుక. అంత ట్రెండింగ్ అండ్ రన్నింగ్ సారీ విత్ బ్యూటిఫుల్ కలర్స్తో అయితే కనుక వచ్చింది. సేమ్ వెండర్ త్రూ నేను ఇచ్చిన లింక్ మీకు క్లిక్ చేసి కొనుక్కోండి. ఎంత చక్కగా ఉందంటే కనుక అంత చక్కగా, హైలీ రికమెండెడ్ క్వాలిటీ వైజ్, డిజైన్ వైజ్ అయితే కనుక. సో ఇది మన సెకండ్ సారీ. నెక్స్ట్ సారీ కూడా చూద్దామండి. కలర్ కాంబినేషన్ చూసారా అండి, ఎంత బాగుంది కదా. లెనిన్ కాటన్ పైన అయితే కనుక ఈ డబల్ షేడ్ పైన ఇది మొత్తం థ్రెడ్ వర్క్ కాన్సెప్ట్లో వచ్చిందండి. గుర్తుపట్టారా ఈ ఫ్లవర్? మనకి ఇది పారిజాతం పూలు ఉంటాయి కదా అండి, ఆ డిజైన్లో అయితే కనుక వచ్చిందనమాట. ఎంత బాగుందంటే క్యూట్గా మనకి ఈ సారీ చాలా చక్కగా వచ్చిందండి. హై క్వాలిటీ 100% హైలీ రికమెండెడ్ లెనిన్ కాటన్లో అయితే కనుక వచ్చిన ఈ సారీస్లో మనకి కలర్ కాంబినేషన్స్ చాలా వచ్చినాయండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత బాగా వస్తుంది లైక్ క్వాలిటీ అని కానీ, లేకపోతే ఫ్యాబ్రిక్ చూడగానే అంత ఇంత మంచి బ్లూ కూడా నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో చాలా బాగుంది. మంచి డార్క్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చింది. అంతే బాగా ఈ ఫ్లవర్ డిజైన్ కూడా ఉందండి. సో క్యూట్, కట్టుకుంటే భలే సింపుల్గా ఉంటుంది. కాటన్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి కానివ్వండి, నిజంగానే చెప్తున్నాను కదా, లెక్చరర్స్కి, కొంచెం డీసెంట్ వర్క్ జాబ్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ సారీ సూపర్ ట్రై చేయండి. లేదు అంటే కనుక నేను ఈ సారీతో ఇంకోటి కూడా చెప్తానండి. యంగ్స్టర్స్ ఒకవేళ ఫ్యాబ్రిక్ నచ్చింది, డిజైన్ బాగుందంటే వదిలే అవసరమే లేదు. డెఫినెట్గా నేను ఫ్యాబ్రిక్ లాగా ఒక క్యూట్ కస్టమైజ్డ్లో మీరు గౌన్ ఏదైనా కుట్టించుకోండి, అద్రిపోవాల్సిందే. డే అంతా ఉన్నా కానీ కంఫర్ట్ అయినటువంటి లెనిన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ పైన ఉంది కాబట్టి మీకు గౌన్ కుట్టించుకున్నా కూడా సింపుల్గా ఉంటుందండి. కాబట్టి ఇది రెండు విధాలుగా అన్ని రకాల ఏజ్ వాళ్ళకి కూడా సెట్ అయ్యేటువంటి శారీ. ఓపెన్ చేద్దాము. పళ్ళు నుంచి అయితే కనుక వెళ్తున్నామండి. పళ్ళు వచ్చేసి మనకు అయితే కనుక టాజిల్స్తోని కంప్లీట్ శారీ అనేది ఈ విధంగా స్టార్ట్ అవుతూ వెళ్ళిందండి. మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసి చూపెడతా చూడండి. ఎక్కడ ఒక్కటి కూడా ఎక్స్ట్రా థ్రెడ్ వర్క్ లేకుండా అయితే కనుక దీని ఫినిషింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఈవెన్గా ఇచ్చారు. చూడొచ్చండి ఇక్కడ. అండ్ ఈ లెంత్ కూడా నేను ఇందాక అన్నట్టుగా హెల్దీ పర్సన్స్ కూడా వస్తుందని చెప్పాను కదా. సో అట్లా చూసుకున్నప్పుడు కూడా మనకేంటంటే ఈ లెంత్ కూడా మనకైతే కనుక ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు కూడా ఇదైతే కనుక కవర్ అయిపోతుందండి. ఇది దీనిలోనే మనకైతే కనుక ఫ్యాబ్రిక్ అనేది బ్లౌజ్కి కూడా ఇంక్లూడెడ్ అయిపోయి వచ్చిందండి. సో ఇది వచ్చేసి అయితే కనుక మనకి సగం పార్ట్ వరకు శారీ ప్లెయిన్గా ఉంటుందన్నమాట ఈ విధంగా. అక్కడ నుంచి మనకైతే కనుక
కుచ్చుల పార్ట్ నుంచి కంప్లీట్గా టర్న్ చేసి పళ్ళుతో కంప్లీట్గా టర్న్ అయ్యే వరకు కూడా మనకి ఈ ఫ్యాబ్రిక్ అయితే కనుక వచ్చిందండి. సో చూసారు కదా, వేసుకుంటే ఎంత సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉందంటే కనుక చాలా డీసెంట్గా ఉందండి శారీ అయితే కనుక. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు నచ్చింది అనుకుంటే కనుక. హైలీ రికమెండెడ్ శారీలో ఇది కూడా ఒక మంచి శారీ విత్ బ్యూటిఫుల్ కలర్స్ అండి. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా నచ్చింది అనుకుంటే అస్సలు వదలకుండా స్టాక్ అవుట్ అవ్వకముందే తీసేసుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజ్లో రీసెంట్గా అయితే నేను ఒక రీల్ చూశానండి. సో అక్కడ చూసినప్పుడైతే కనుక నేను చాలా బాగుంది అనుకున్నాను శారీ. దీన్ని నేను సెర్చ్ చేస్తూ ఉండగా ఇది నాకు మీషోలో దొరికింది. డిఫరెంట్ కలర్స్తో అయితే కనుక సూపర్బ్గా ఉందండి. క్వాలిటీ అయితే జార్జెట్ మెటీరియల్ విత్ సీక్వెన్స్ లైన్స్తో అయితే కనుక మనకు వచ్చింది. నాకు ఈ కలర్ చాలా బాగా అనిపించిందండి. సో ఓపెన్ చేద్దాము, బ్లౌజ్ డీటెయిల్స్ ఏంటి, శారీ ఎలా ఉందని. క్వాలిటీ అయితే కనుక చాలా బాగుందండి. ఎన్నాళ్ళకనే ఇది మీకు విసుగొచ్చి ఇంకెన్నాళ్ళు కడతాంలే అని తీసేయాల్సిందే. ఫ్యాబ్రిక్ లాగా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది పళ్ళు పాటు బిగ్ ఫ్లవర్ వచ్చింది కదా, లైక్ సన్ఫ్లవర్ కాన్సెప్ట్లో అయితే కనుక ఇక్కడ నుంచి అయితే కనుక మనకి కంటిన్యూగా శారీ అనేది వెళ్తూ సన్న సీక్వెన్స్ ఉందండి. నేను మీకు జూమ్ లుక్లో కూడా తీసుకొచ్చి ఒకసారి నేను షేర్ చేస్తాను. ఒకసారి శారీ లెంత్, ఈ డిజైన్ డీటెయిలింగ్ కంప్లీట్ చేసుకుందాము. బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా ఒకసారి చూసుకుని క్లోజప్ లుక్ చేద్దామండి. ఇక్కడ ఒక పాయింట్లా ఇచ్చారు వైట్ కలర్ దాంతో. సో ఆ పాయింట్కి యువతలో ఉన్నదంతా కూడా ఈ 80 సెంటీమీటర్స్ దంతా కూడా బ్లౌజ్ అనమాట. సేమ్ శారీలోనే కల్పించారండి. శారీ లెంత్ తక్కువ అవుతుంది అనుకున్న వాళ్ళైతే ప్లీజ్ దీన్ని కట్ చేసుకోకండి. కంప్లీట్గా కట్టేసుకుంటే కుర్చీలు ఎక్కువ వస్తాయి, హెల్దీ పర్సన్స్కి కూడా కంఫర్ట్గా ఉంటుంది. వేరే కలర్ ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. లేదు కొంచెం సన్నగా ఉన్నవారు సేమ్ ఇదే ఇచ్చారు కాబట్టి ఇదే కుట్టించుకోవచ్చు, కుర్చీలు సరిపోతుంది అనుకున్న వాళ్ళు దీన్ని కుట్టించేసుకోవచ్చు అనమాట. సో ఇది కంప్లీట్గా అయితే కనుక శారీ లుక్ అండి. వేసాక లుక్ అయితే కనుక ఇట్లా వస్తుందండి. ఎవరికైతే జార్జెట్ శారీ సిస్టమ్ ఉంటుందో వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయొచ్చు, నచ్చింది అనుకుంటే. క్వాలిటీ బాగుంది. ఈ వైట్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ థ్రెడ్ వర్క్ పైన అయితే కనుక 0 mm ఉంటాయి కదండి, సన్నవి స్టార్టింగ్ పాయింట్ సీక్వెన్స్ ఉంటాయి కదా, దానిపైన వచ్చాయి. మేబీ నేను మీకు కనపడుతుందని అనుకుంటున్నాను, నా కెమెరా అయితే లైక్ చూపిస్తుందని అనుకుంటున్నాను నేను. సో నాకు కూడా తెలియదు కదా ఎడిటింగ్లోకి వెళ్ళే వరకు ఇది మీకు కనపడిందా లేదా అనేసి. సో ఇదైతే కనుక మంచి శారీ అండి, రికమెండెడ్ శారీ బడ్జెట్ రేంజ్లో. కంప్లీట్ లుక్ ఇదండి. ఎందుకు ఇది అన్నానంటే కనుక ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే వచ్చిందో ఇట్లా చూసుకున్నట్లయితే మీకు ఇది ఒక బార్డర్ లైన్ లాగా ఇచ్చారనమాట. సో నేను కూడా ఇప్పుడే చెక్ చేసుకున్నాను. సో అందుకోసం మళ్ళీ అయితే కనుక టర్న్ చేసి నేను మీకైతే ఇక్కడ క్లారిటీ ఇస్తున్నానండి. ఇదంతా కూడా మనకి ఒక బార్డర్ వైజ్గా అయితే కనుక ఈ విధంగా కంటిన్యూ చేసి ఇచ్చారండి. కాబట్టి ఇది కింది సైడ్కే వెళ్ళిపోతుందండి. ఈ సన్ఫ్లవర్ ఏదైతే వచ్చిందో అది. కలర్స్ ఉన్నాయి, సేమ్ వెండర్ త్రూ అయితే కనుక నేను లింక్ ఇచ్చున్నాను, దాని మీద క్లిక్ చేసి మీరు హ్యాపీగా అయితే కనుక పర్చేజ్ అనేది చేసేసుకోవచ్చు అండి మీకు నచ్చితే కనుక. సో చూసారు కదా, నా శారీ కూడా మీషోలోనే ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పేశాను. ఈ 5 బ్యూటిఫుల్ డిఫరెంట్ శారీస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీకు ఏది కావాలన్నా పర్చేజ్ చేయండి. ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. మరో మంచి వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై ఫ్రెండ్స్.